అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కార్తీక దీపం సీరియల్ మార్చ్ 8 రోజు ఏం జరగబోతుందో చూసేద్దాం. వీడియో చూసే ముందు ఈ వీడియో చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, తాత ముందు మళ్ళీ ఇరుక్కున్న జో, ఎల్లుండే పంపకాలు, పారు విఫలయత్నం. ఇక ఎపిసోడ్లోకి వెళ్దాం. నా కూతురు చెప్పిందే నాకు నమ్మకం. మన కుటుంబాలు ఏకమవుతున్నాయనిపించే ప్రతిసారి దీప ఏదో ఒక రచ్చ లేవనెత్తడం, దానికి కారణం నన్ను చేయడం, దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మడం అంటుంది జో. గుడ్డిగా నమ్మడం ఏంటి? అంతా నా కళ్ళ ముందే జరిగితే అంటాడు కార్తీక్. నువ్వు నన్ను అక్కడ చూసావా అంటుంది జో. లేదు అంటాడు కార్తీక్. మరి ఆ రౌడీలు నా పేరు చెప్పారా అంటుంది జో. లేదు అంటాడు కార్తీక్. మరి ఏ నమ్మకంతో నా పని అంటున్నావు అంటుంది జో కోపంగా. నా కూతురు చెప్పిందే నాకు నమ్మకం, అదే నమ్ముతాను అంటాడు కార్తీక్ కోపంగా. కారణం ఒకటే, నువ్వు మా అత్త కూతురు కావడం. నమ్మకాలు వేరు, సాక్ష్యాలు వేరు. నువ్వు అంటే నాకు ఇష్టం బావా, ఇప్పటికైనా ఇది నిజం. ఆ విషయం దీపాకు కూడా బాగా తెలుసు. అందుకే నీ మనసులో నన్ను లేకుండా రాకుండా చేయడానికి బంగారం కోసం పడిన మనుషుల్ని నా పేరు చెప్పి నా మీద నెట్టేయాలని అనుకుంది దీప. నేను ఎలాంటి దాన్నో తెలుసు కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను నమ్మలేదు అంటుంది జో. అబద్ధాలు ముందు నమ్మి నిజాలు కాలం చల్లగా నమ్మకం ఈ రోజుల్లో సాధారణమవుతుంది. కానీ అబద్ధాలను ముందు నమ్మి నిజాలను కాలం చెల్లాక నమ్మకం ఈ రోజుల్లో సాధారణం అయిపోతుంది. కానీ నేను జీవితాంతం నిన్ను క్షమించలేను జోష్న. కానీ దీప క్షమించగలుగుతుంది. కారణం నువ్వు మా అత్త కూతురు కావడమే అంటాడు కార్తీక్. దీపక్క హితబోధ. అత్త కూతురు నేను కాదు బావా, దీప అనుకుంటుంది జో. ఎప్పటికైనా మారు, ఇక ఒక మంచి అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకో అంటాడు కార్తీక్. అది కష్టం, కానీ నువ్వు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావో చెప్పు బావా. నేను CEO సరిపోను అని నిర్ణయించుకున్నావు. నా వర్కర్స్ని ఎందుకు కొనేసావు అంటుంది జో. మనుషుల్ని బేరం పెట్టడం నీకు అలవాటు, మాకు కాదు. పద, జరిగేది చూపిస్తా అని చేయి పట్టుకొని దీప ఆ ఉద్యోగులను ఉన్న చోటుకి తీసుకువెళ్ళి కాస్త దూరం నుంచి చూపిస్తాడు. అప్పుడే దీప వాళ్ళకు హితబోధ చేస్తూ ఉంటుంది. ఉద్యోగులకు దీపక్క పాఠం. ఇక రావద్దు జో పాప. చూసావా ఎవరు స్వార్థపరులో, ఎవరు అవకాశవాదులో. ఇప్పుడు చెప్పు. ఇలా ఆవేశంతో ఎగుసుకుంటూ రావడం కాదు, కాస్త ఆలోచించు. వాళ్ళ సమస్యలు పట్టించుకో. రేట్లు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగడం లేదు. వాళ్ళు నా వరకు వచ్చేవారంటే అది నీ చేతకాని తనమే అని గడ్డి పెడతాడు జోకి. కార్తీక్ చూసి దగ్గరికి వస్తుంది దీప. దూరం నుంచి జో కార్తీక్ని చూసి, ఇంతలో దీప జో కార్తీక్ని చూసి దగ్గరికి వస్తుంది. ఏవో 4 మంచి మాటలు చెప్పి మార్చినందుకు దీప దేవత కాదు బావా. ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. వస్తా అంటూ వెళ్ళిపోతుంది జో. రావద్దు అంటాడు కార్తీక్. తాత ఫైర్ మళ్ళీ ఇరుక్కున్న జో. ఆస్తి బాధ్యత ఇస్తాడా? ఎల్లుండే పంపకాలు. అప్పుడే ఆస్తి పంపకాలు సంగతి ఎందు నాన్న అంటాడు దశరథ్. పారు మనసులో ఓరిని, ఆస్తి పంపకాలు కోసం లాయర్ని పంపించావా? విడాకుల కోసం భయపడి చచ్చాను కదనా అనుకుంటుంది. ఎవరికి ఏం చెందాలో లాయర్తో చెబుతాను, వీలునామా తీసుకొని ఎల్లుండి లాయర్ వస్తాడు అనేసి లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత వీలునామాలో ఏం రాశాడో తెలుసుకోవడానికి పారు విశ్వప్రయత్నాలు మొదలు పెడుతుంది. జోలో భయం మొదలవుతుంది. ఉన్నట్టుండి తాత ఆస్తి పంపకాలు చేయడం ఏంటి అనుకుంటుంది మనసులో. నిజానికి జో అసమర్థతను కళ్ళారా చూస్తున్న శివనారాయణ ఆస్తి ఆమెకు ఇస్తాడా, లేక జోని దారిలోకి తెచ్చేది సుమిత్ర అని సుమిత్రకు ఇస్తాడా అనేది ఉత్కంఠంగా మారింది. మొత్తం ఆస్తి జోకే రాయాలని పారు కోరుకుంటుంది మనసులో. మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో. మీకు కనుక ఎపిసోడ్ మిస్ అవుతే నా ఛానల్లో అన్ని ఎపిసోడ్ ఉంటాయి, ఓకేనా? మరిన్ని వివరాలు తర్వాత భాగంలో చూద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ